హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ సెషన్. మనం లాస్ట్ సెషన్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెస్క్టాప్ని, తర్వాత ఆ డెస్క్టాప్ పైన ఉండేటువంటి డిఫరెంట్ సింబల్స్ని, తర్వాత కస్టమైజింగ్ ది డెస్క్టాప్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. నౌ ఈ టాపిక్ ఈరోజు ఈ సెషన్లో వర్కింగ్ విత్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేయడం అంటూ జరుగుతుంది. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగించి ఫైల్స్ని కానివ్వండి, ఫోల్డర్స్ కానీ ఏ విధంగా మనము మేనేజ్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా స్టోర్ చేయాలి అనేటువంటి టాపిక్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఏ ఫోల్డర్ అని అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ఏ ఫోల్డర్. జనరల్గా ఫోల్డర్ అనేటువంటిది ఏంటంటే మనం ఫైల్స్ అన్నిటినీ స్టోర్ చేసి పెట్టుకునేటువంటి ఒక సెక్షన్ అని చెప్పేసి అనొచ్చు, ఒక మెమొరీ ప్లేస్, ఒక ఏరియా అని చెప్పేసి అంటాం. ఆ ఫోల్డర్లో నంబర్ ఆఫ్ ఫైల్స్ కానివ్వండి, డిఫరెంట్ మళ్ళీ సబ్ ఫోల్డర్స్ కానివ్వండి, స్టోర్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటి మనకి ఫోల్డర్ అనేటువంటి ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ ఫోల్డర్ని క్రియేట్ చేయడం అనేటువంటిది సాధారణంగా 2 మెథడ్స్లలో ఉంటుంది. దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫోల్డర్ క్రియేట్ యూజింగ్ విత్ మెనూస్ అని అంటాం. ఈ మెనూస్ అనేటువంటిది ద్వారా ఏ విధంగా క్రియేట్ చేస్తామనంటే, మనం ఎక్కడైతే ఈ ఫోల్డర్ని క్రియేట్ చేయాలో ఆ డ్రైవ్ని ఓపెన్ చేసి దాంట్లో ఆ డ్రైవ్కి సంబంధించినటువంటి విండోలో పైన ఉన్నటువంటి మెనూస్లో మనం ఫైల్ మెనూ ఓపెన్ చేసి దాంట్లో న్యూ అనేటువంటి ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే అప్పుడు ఫోల్డర్ అనేటువంటి ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ నేమ్ అయినటువంటి న్యూ ఫోల్డర్ అనేటువంటి నేమ్తోని మనకి ఒక ఫోల్డర్ అనేటువంటి క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ మెథడ్లో ఫైల్ మెనూను ఉపయోగించి, మెనూ ద్వారా ఫైల్ మెనూను ఉపయోగించి మనం ఫోల్డర్ని క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫైల్ మెనూలో న్యూ ఆప్షన్, న్యూలో ఫోల్డర్ అనేటువంటి కనుక మనం సెలెక్ట్ చేస్తే న్యూ ఫోల్డర్ అనేటువంటి నేమ్తో మనకి ఫోల్డర్ అనేటువంటి క్రియేట్ చేయబడుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అని చెప్పచ్చు. ఇదే ఫోల్డర్ని మరొక మెథడ్ అంటే సెకండ్ మెథడ్ ద్వారా కూడా మనం ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఎలా అనంటే, ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేయాలో ఆ డ్రైవ్లో ఆ ప్లేస్లో మనం మౌస్ ద్వారా పాపప్ మెనూను ఓపెన్ చేసి, అంటే మౌస్ ద్వారా పాపప్ మెనూను ఓపెన్ చేయడం అంటే మౌస్ పైన ఉండేటువంటి రైట్ బటన్ క్లిక్ చేస్తే పాపప్ మెనూ అనేటువంటిది వస్తుంది. ఆ పాపప్ మెనూ పైన పాపప్ మెనూలో మనకి దాంట్లో న్యూ అనేటువంటి ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో ఫోల్డర్ అనేటువంటి ఆప్షన్ కనుక మనకి కనిపిస్తుంది. దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే అప్పుడు సేమ్ న్యూ ఫోల్డర్ అనేటువంటి నేమ్తోనే ఒక ఫోల్డర్ అనేటువంటిది క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా మనం ఫోల్డర్ని క్రియేట్ చేయడం అనేటువంటిది 2 మెథడ్స్లలో చేయొచ్చు. ఒకటేమో ఫైల్ మెనూతో క్రియేట్ చేయొచ్చు, రెండవదేమో పాపప్ మెనూతో క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా ఫోల్డర్ క్రియేషన్ అనేటువంటిది మనం 2 మెథడ్స్లలో యూస్ చేసుకునేటువంటి అవకాశం, క్రియేట్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా క్రియేట్ చేసినటువంటి ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయడం, దాన్నే ది ఓపెన్ ఏ న్యూ ఫోల్డర్ అని అంటాం. ఓపెన్ ఏ ఫోల్డర్. మరి ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయడం ఎలా ఓపెన్ చేస్తామంటే, దీంట్లో కూడా ఓపెన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 2 మెథడ్స్లలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోల్డర్ని ఏదైతే ఓపెన్ చేద్దాం అనుకుంటామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఫైల్ మెనూలో ఓపెన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఓపెన్ అనేటువంటి ఆప్షన్ పైన కనుక మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోల్డరు ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే, పాపప్ మెనూ అనేటువంటిది ఉపయోగించి, అంటే మౌస్ యొక్క రైట్ బటన్ని కనుక మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేటువంటి పాపప్ మెనూ ఏదైతే ఉంటుందో ఆ పాపప్ మెనూలో ఓపెన్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఓపెన్ అనేటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేయగలిగితే, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏ ఫోల్డర్ మీద ఫోకస్ చేసి మనం రైట్ బటన్ క్లిక్ చేసామో ఆ ఫోల్డర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఫోల్డర్ని ఓపెన్ చేయడం అనేటువంటిది 2 మెథడ్స్లలో చేయొచ్చు. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే
రినేమ్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఆ ఫైల్ కానివ్వండి, ఫోల్డర్ కానివ్వండి, దాని యొక్క నేమ్ని మార్చడం, చేంజ్ చేయడం, రినేమ్ చేయడం అంటాం. ఓకే, దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ది ఫోల్డర్ ఆర్ నేమ్ ఆఫ్ ది ఫైల్ అని చెప్పేసి అనవచ్చు. ఫైల్కి కానీ నేమ్, ఫోల్డర్కి కానీ మనం నేమ్ చేంజ్ చేయాలంటే ఈ ప్రొసీజర్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే రినేమ్ చేయాలనుకున్నటువంటి ఫోల్డర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి తర్వాత ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఆ ఫైల్ మెనూ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయినటువంటి మెనూ ఆప్షన్స్లో రినేమ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాన్ని కనుక మనం క్లిక్ చేయగలిగితే మనకి న్యూ నేమ్ని అడగడానికి ఒక బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో మనం ఆ డైలాగ్ బాక్స్ కూడా ఎలా ఉంటుందంటే ఆ ఫోల్డర్ నేమ్ కింద ఉన్నటువంటి ఆ నేమ్ అనేటువంటి ఎడిట్ రూపంలో వచ్చేస్తుంది. అక్కడ కర్సర్ వస్తుంది. దాని ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఆ కర్సర్ రాగానే ఆ పాత ఓల్డ్ నేమ్ని తీసేసి కొత్త నేమ్ టైప్ చేసి ఫైనల్గా ఎంటర్కి కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్కి రినేమ్, కొత్త నేమ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఫైల్ మెనూను ఉపయోగించి దానిలో ఉన్నటువంటి రినేమ్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి మనం ఫోల్డర్ యొక్క నేమ్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఏదైతే ఫోల్డర్ యొక్క నేమ్ని మార్చాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ పైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి రైట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేటువంటి పాపప్ మెనూలో రినేమ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ రినేమ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మనకి ఆ ఫోల్డర్ నేమ్ కర్సర్ వచ్చేసి ఏ విధంగా ఎడిటింగ్ చేసుకునే అవకాశం కల్పించిందో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం ఓల్డ్ నేమ్ తీసేసి కొత్త నేమ్ టైప్ చేసి ఫైనల్గా మళ్ళీ ఎంటర్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నేమ్ అనేటువంటి మార్చడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఫైల్కి కానివ్వండి, ఫోల్డర్కి కానివ్వండి నేమ్ మార్చాలనుకుంటే, రినేమ్ చేయాలనుకుంటే ఈ టూ మెథడ్స్లో దేన్నైనా ఉపయోగించుకొని మనం నేమ్ అనేటువంటి చేంజ్ చేసే అవకాశం మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాపీ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఒక ఫైల్ని కానివ్వండి, ఒక ఫోల్డర్ని కానివ్వండి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కాపీ చేయడం. అంటే సేమ్ అట్లాంటి ఫైల్ని లేదా అట్లాంటి ఫోల్డర్ని ఇంకో ప్లేస్లో కాపీ చేసి పెట్టుకోవడం అన్నమాట. డూప్లికేట్ని క్రియేట్ చేయడం. ఆ డూప్లికేట్ని క్రియేట్ చేసే దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనం కాపీ అని అంటాం. ఆ కాపీ చేయడం ఎలా అనేటువంటిది ఇక్కడ కూడా మనకి టూ మెథడ్స్లలో ఉంది. దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఏదైతే ఫైల్ కానివ్వండి, ఫోల్డర్ కానీ మనం కాపీ చేయాలనుకున్నామో ఆ ఫైల్ లేదా ఫోల్డర్ని మౌస్ పాయింటర్ క్లిక్ చేసి దాన్ని ఫోకస్ చేయాలి. దట్ మీన్స్ సెలెక్ట్ చేయాలంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మెనూస్లో ఎడిట్ మెనూ అని చెప్పేసి మనకు కనిపిస్తుంటుంది. ఆ ఎడిట్ మెనూ మీద కనుక క్లిక్ చేస్తే దానిలో వచ్చేటువంటి కమాండ్స్ లిస్టులలో కాపీ అనేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ కాపీ అనేటువంటి ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫోకస్ చేసినటువంటి ఫోల్డర్ కానీ ఫైల్ కానీ కాపీ అవుతుంది. కాపీ అవడం అంటే ఏమవుతుందంటే ఫోల్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమవుతుందంటే క్లిప్ బోర్డ్ మెమొరీలోకి, ఒక టెంపరరీ మెమొరీలోకి కాపీ చేయబడుతుంది అన్నమాట. ఇక కాపీ అయిన తర్వాత అంటే క్లిప్ బోర్డ్ మెమరీలో కాపీ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏ ప్లేస్లో అయితే దీని యొక్క డూప్లికేట్ని మనం కాపీ చేయాలనుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ అదే ఎడిట్ మెనూలో మళ్ళీ పేస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని కనుక మనం క్లిక్ చేస్తే, సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లిప్ బోర్డ్లో ఉన్నటువంటి అంతా కూడా ఈ న్యూ ప్లేస్లోకి మొత్తం కాపీ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కాపీ చేసి క్లిప్ బోర్డ్ మెమరీలో స్టోర్ చేసి తర్వాత ఆ క్లిప్ బోర్డ్ మెమరీలో ఉన్నదాన్ని కొత్త ప్లేస్లోకి మనం పేస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇట్లా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కాపీ ఆర్ పేస్ట్ చేసుకోవడం అనేటువంటిది ఈ ఫస్ట్ మెథడ్లో చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే సేమ్ ఏదైతే ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ మనం కాపీ చేద్దాం అనుకున్నామో ఆ ఫోల్డర్ పైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి సెలెక్ట్ చేసి రైట్ బటన్ కనుక క్లిక్ చేస్తే వచ్చేటువంటి పాపప్ మెనూలో కాపీ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ కాపీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఫోల్డర్ దానిలో ఉన్న కంటెంట్ మొత్తం ఆ ఫోల్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లిప్ బోర్డ్ మెమొరీలోకి కాపీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే మనం ఆ డూప్లికేట్ని మనం స్టోర్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ రైట్ బటన్ క్లిక్ చేస్తే వచ్చేటువంటి పాపప్ మెనూలో ఉన్నటువంటి
పేస్ట్ అనేటువంటి ఆప్షన్ కనుక మనం క్లిక్ చేయగలిగితే ఇప్పుడు క్లిప్ బోర్డ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పేస్ట్ అన్నటువంటి ప్లేస్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ కావడం అనేటువంటి జరుగుతుంది. ఇది రెండవ మెథడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకటేమో మెనూ ద్వారా కాపీ చేయడం, రెండవదేమో పాపప్ మెనూ ద్వారా కాపీ చేయడం అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కట్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్, దీన్ని మూవ్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్ అని కూడా అనవచ్చు అని అంటాం. ఓకే, ఈ ఆప్షన్ అనేటువంటిది ఎందుకంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ వేరే ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు రకాల మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దానిలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఏదైతే ఫైల్ కానీ ఫోల్డర్ కానీ మనం కాపీ చేద్దాం అనుకున్నామో ఆ ఫైల్ని ఆర్ ఫోల్డర్ని ఫోకస్ చేసి మౌస్ పాయింటర్తో ఫోకస్ చేసి సెలెక్ట్ చేసి అప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళేసి కట్ అనేటువంటి ఆప్షన్ కనుక యూజ్ చేయగలిగితే అప్పుడు ఈ సెలెక్ట్ చేసినటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత క్లిప్ బోర్డ్ మెమరీలోకి కాపీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే మనము కాపీ చేద్దాం అనుకున్నామో లేక ఎక్కడికైతే మూవ్ చేద్దాం అనుకున్నామో ఆ మూవ్ చేద్దాం ప్లేస్కి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి అప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళేసి పేస్ట్ అని అంటే ఆటోమేటిక్గా క్లిప్ బోర్డ్ మెమోరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాపీ కావడం జరుగుతుంది. దెన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎరేస్ అవుతుంది అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా కాపీ పేస్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఇది మెనూ ఉపయోగించి కాపీ పేస్ట్ చేయడం అనేటువంటిది, అంటే ఫోల్డర్ని కానీ ఫైల్ని కానీ షిఫ్ట్ చేయడం, మూవ్ చేయడం అనేటువంటిది. ఇక రెండవ మెథడ్ ఏంటంటే పాపప్ మెనూ ద్వారా మనం కట్ అండ్ పేస్ట్ చేయడం అనేటువంటిది. అంటే ఏదైనా ఫోల్డర్ కానివ్వండి ఫైల్ని కానివ్వండి మనము మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫోల్డర్ని పైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి రైట్ బటన్ కనుక క్లిక్ చేయగలిగితే ఓపెన్ అయినటువంటి పాపప్ మెనూలో కట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ కట్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే మనకి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ యొక్క కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లిప్ బోర్డ్ మెమరీలోకి కాపీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడికైతే మనం మూవ్ చేయాలనుకున్నామో అక్కడికి మౌస్ పాయింటర్ని లేదా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రైట్ బటన్ కనుక మనం ప్రెస్ చేయగలిగితే ఓపెన్ అయ్యేటువంటి పాపప్ మెనూలో మనం ఓపెన్ అయ్యే పాపప్ మెనూలో పేస్ట్ అనేటువంటి ఆప్షన్ కనుక సెలెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా క్లిప్ బోర్డ్ మెమరీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్లేస్లోకి మూవ్ కావడం అంటూ జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కట్ అవుతుంది, తర్వాత ఇక్కడికి మూవ్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఫైల్స్ కానివ్వండి ఫోల్డర్స్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసేటువంటి ప్రాసెస్ని కట్ పేస్ట్ అని చెప్పేసి అని అంటాం. డూప్లికేట్ని తయారు చేసేటువంటి ప్రాసెస్ని కాపీ పేస్ట్ అని చెప్పేసి అని అంటాం. ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిలీట్ ఎ ఫైల్ ఆర్ ఫోల్డర్ అంటాం. డిలీట్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్ అంటే ఒక ఫైల్ని కానీ ఒక ఫోల్డర్ని కానీ డిలీట్ చేయడం అనేటువంటిది. ఈ డిలీట్ చేయడం అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఎట్లా యూజ్ చేస్తామంటే ఇది కూడా మనకి రెండు మెథడ్స్లలో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ మెథడ్లో మనం ఏదైతే డిలీట్ చేద్దాం అనుకున్నటువంటి ఫోల్డర్ కానివ్వండి ఫైల్ని కానివ్వండి మౌస్ పాయింటర్తో ఫోకస్ చేసి సెలెక్ట్ చేసి ఫైల్ మెనూలో డిలీట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకు ఫోకస్ చేసినటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానివ్వండి డిలీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇక సెకండ్ మెథడ్ ఏంటంటే మనం ఏదైనా ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ డిలీట్ చేయాలనుకున్నటువంటి దానిపైన మౌస్ పాయింటర్ని ఫోకస్ చేసి రైట్ బటన్ని కనుక మనం క్లిక్ చేయగలిగితే ఓపెన్ అయ్యేటువంటి పాపప్ మెనూలో డిలీట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ డిలీట్ అనేటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేయగానే మనం ఫోకస్ చేసినటువంటి మౌస్ పాయింటర్ ఫోకస్ అయి ఉన్నటువంటి ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఆటోమేటిక్గా డిలీట్ కావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ విధంగా డిలీట్ అయినటువంటి ఫైల్ ఎక్కడికి వెళ్తుందంటే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. ఈ విధంగా డిలీట్ అయినటువంటి ఫైల్ని మనం రీసైకిల్ బిన్లోకి వెళ్ళి చూడవచ్చు డిలీట్ అయిందా లేదా అనేటువంటి అక్కడ మనకి ఆగిపిస్తుంది. అంటే అది ఒక డస్ట్బిన్ లాగా పనిచేస్తుంది. మనం డిలీట్ చేసిన ప్రతిదీ ఫైల్ కానీ ఫోల్డర్ అంతా కూడా రీసైకిల్ బిన్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ కావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ విధంగా డిలీట్ అనేటువంటి ఆప్షన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఉండేటువంటిది వన్ మోర్ ఫెసిలిటీ ఏంటంటే సర్చింగ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని. అంటే ఫైల్స్ కానివ్వండి ఫోల్డర్స్ కానివ్వండి వాటిని సెర్చ్ చేయడం వెతకడం అన్నట్టు. మన డిస్క్లో ఎక్కడ స్టోర్ చేసాం, మన కంప్యూటర్లో ఏ ప్లేస్లో స్టోర్ అయింది, అది ఏ డ్రైవ్లో స్టోర్ అయింది అనేటువంటిది దాన్ని
ఆ లొకేషన్ని ఐడెంటిఫై చేసుకునేటువంటి ఫెసిలిటీ ఏంటంటే సెర్చ్ మెథడ్ అని అంటాం. ఆ సెర్చ్ మెథడ్ అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు కావాల్సినటువంటి ఫైల్ని కానివ్వండి, ఫోల్డర్ని కానివ్వండి, అంటే కంప్యూటర్లో ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని మనం సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎలా సెర్చ్ చేస్తుంటే ఈ సెర్చింగ్లో కూడా మనకి 2 రకాలుగా సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ మెథడ్లో మనకి సెర్చ్ అనేటువంటి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయినటువంటి మెనూలో స్టార్ట్ మెనూలో సెర్చ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఆ సెర్చ్ అనేటువంటి ఆప్షన్లో మనకు కావాల్సినటువంటి ఫైల్ నేమ్ కానివ్వండి, ఫోల్డర్ నేమ్ కానివ్వండి, దాన్ని మనము టైప్ చేసి అందులో ఎంటర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఫైల్ సెర్చ్ చేస్తుంది. ఫైల్ ఉంటే ఆ ఫైల్ని ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ కూడా మనకి చూపిస్తుంది. ఆ చూపించిన లొకేషన్ బట్టి మనం ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఫైల్ని మనకి ఐడెంటిఫై చేయడం కోసం ఎక్కడ ఉందో అక్కడ సెర్చ్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి స్టార్ట్ బటన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని మనము సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఈ సెర్చ్ చేసేటువంటి మెథడ్లో ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది. మనకి కావాల్సిన ఫైల్ యొక్క టైప్ కూడా కనుక తెలిస్తే ఆ ఫైల్ టైప్ను కూడా మనం ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కావాలనుకున్నాం అనుకోండి. ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ స్టోర్ అయినాయి అన్ని లిస్ట్ అంతా కావాలనుకున్నప్పుడు ఆ ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫైల్ నేమ్లో ప్రతి ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి ఫైల్ నేమ్ యొక్క ఎక్స్టెన్షన్ డిఓసి అనేటువంటి ఎక్స్టెన్షన్ నేమ్తో ఉంటాయి కాబట్టి star.doc అనేటువంటి నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేస్తే ఓన్లీ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని సెర్చ్ చేసి చూపిస్తుంది. అట్లా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని కూడా మనం సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఈ ఫెసిలిటీ ద్వారా మనం పొందవచ్చు. ఈ విధంగా సర్చింగ్ అనేటువంటిది చేయడానికి మనకి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది మనకి ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ సెషన్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్లలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెన్షన్ ది స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ యూజింగ్ ది ఫైల్ మెనూ అంటారు. ఫైల్ మెనూను ఉపయోగించి ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి సంబంధించిన స్టెప్స్ గురించి మెన్షన్ చేయడం చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి దానిలో ఏం చేయొచ్చు అంటే మనం ఫైల్ క్రియేట్ చేయడానికి సంబంధించినటువంటి ఫోల్డర్ క్రియేట్ చేయడానికి సంబంధించినటువంటి స్టెప్స్ కనుక ఇన్వాల్వ్ అవుతే రాస్తే సరిపోతుంది అనమాట. అంటే ఫైల్ మెనూ సెలెక్ట్ చేయడం లాంటివి, తర్వాత అది ఫస్ట్ మెథడ్ కావచ్చు, సెకండ్ మెథడ్ కావచ్చు, ఆ 2 మెథడ్స్ రాసిన నో ప్రాబ్లం. ఈ విధంగా మనం దీనికి సంబంధించిన స్టెప్స్ని మనం క్లియర్గా రాయగలిగితే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది పర్ఫామ్ చేసుకుంటూ అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ వైల్ కాపీయింగ్ ఏ ఫోల్డర్ అంటాం. ఫోల్డర్ని కాపీ చేయడంలో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే కాపీయింగ్ మెథడ్ ఏదైతే ఉందో అది 2 మెథడ్స్లో ఉన్నటువంటిది మెనూ ద్వారా ఉంది, తర్వాత పాపప్ మెనూ ద్వారా ఉంది. కాబట్టి ఆ 2 మెథడ్స్ని మనం రాయగలిగితే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ది ప్రొసీజర్ టు ఓపెన్ ఏ ఫైల్. ఫైల్ని ఓపెన్ చేయడానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి అని అంటాం. ఆ ఫైల్ని ఓపెన్ చేయడానికి సంబంధించిన ప్రొసీజర్ అనేటువంటిది ఆ ఫైల్ కానివ్వండి, ఫోల్డర్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని అంటే ఆ 2 మెథడ్స్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ కనుక మనం ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్ రైట్ ఎనీ 3 కీబోర్డ్ షార్ట్ కట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ 3 కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేటువంటివి ఏంటి అంటే ప్రతి మనం ఇప్పుడు యూజ్ చేసినటువంటి కాపీయింగ్ కానివ్వండి, తర్వాత రినేమ్ కానివ్వండి, తర్వాత ఓపెన్ కానివ్వండి, ఇట్లాంటి వాటన్నిటికీ మనకి షార్ట్ కట్ కీస్ అనేటువంటివి మనకి ఉన్నాయి. షార్ట్ కట్ కీ ఏంటంటే మౌజ్ వాడకుండా కీబోర్డ్ ద్వారా ఇవే పనులు చేయడం కోసం కీబోర్డ్ మీద మనం ఉపయోగించేటువంటి కాంబినేషన్ ఆఫ్ కీస్ని ఇక్కడ ఏమంటారంటే షార్ట్ కట్ కీ అని చెప్పేసి అంటుంటాం. ఆ షార్ట్ కట్ కీ ఏంటంటే జనరల్గా కాపీ చేయడానికి అది ఫైల్ కానివ్వండి, ఫోల్డర్ కానివ్వండి, కాపీ చేయడానికి Ctrl+C అనేటువంటి షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాం. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి CTRL బటన్ అని ఉంటుంది, ఆ CTRLని కంట్రోల్ బటన్ అంటాం. ఆ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి Cని ప్రెస్ చేస్తే మనం కాపీ కమాండ్ యూజ్ చేసినట్టు సేమ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది దీని ద్వారా కూడా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసేటువంటి ప్రాసెస్ కోసం ఇక్కడ ఉపయోగించేటువంటిది ఏంటంటే Ctrl+X అనేటువంటిది మనం కట్ అనేటువంటి మెథడ్కి షార్ట్ కట్ కీని వాడుకోవచ్చు అనమాట. దాని తర్వాత పేస్ట్ చేయడం అనేటువంటి దానికోసం యూజ్ చేసేటువంటిది ఏంటంటే Ctrl+V అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా కట్, కాపీ, పేస్ట్ అనేటువంటి వాటి కోసం యూజ్ చేసేటువంటి షార్ట్ కట్ కీస్ ఇవి. దాని తర్వాత నెక్స్ట్ రినేమ్ చేయడానికి F2 అనేటువంటి ఫంక్షన్ కీని కూడా మనం
యూజ్ చేయొచ్చు. దాంతో కూడా మనం ఫైల్కి కానీ ఫోల్డర్ కానీ నేమ్ అనేటువంటి మార్చుకోవచ్చు, రీనేమ్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా షార్ట్ కట్ కీస్ అనేటువంటి మనం ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఇవి కాకుండా చాలా ప్రతి యాక్షన్కి మనకి ఇక్కడ షార్ట్ కట్ కీస్ అనేటువంటి ఉన్నాయి. దీనిలో ఓన్లీ 3 రాయమన్నట్టు మనం 4 వరకు కూడా డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీద. థ్యాంక్ యూ.